ఓకే. అపెక్స్ క్లాస్. సో, అపెక్స్ క్లాస్‌లో లాస్ట్ సెషన్‌లో మనం ఏం తెలుసుకున్నాం? వేరియబుల్స్ గురించి. సో, వేరియబుల్స్ అంటే ఏదైనా మనం డేటాని సిస్టమ్‌కి పాస్ చేయాలి. సిస్టమ్‌ని స్టోర్ చేసుకోవడానికి ఒక స్పేస్‌ని ఇవ్వడానికి మనం వేరియబుల్స్‌ని యూజ్ చేయాలి. ఓకేనా? సో, వాల్యూ అనేది ఇవ్వాలి సిస్టమ్‌కి అంటే మనకొక వేరియబుల్ అనేది అవసరము. సో, నువ్వు ఏం వాల్యూ ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు మనకు వేరియబుల్ యొక్క డేటా టైపు అవసరం. ఓకేనా? ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ వేరియబుల్స్ మనం ఏం చేసాము? డిక్లరేషన్ చేసాం. ఓకేనా? సో, వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి? వేరియబుల్‌ని అక్కడ స్పేస్‌ని క్రియేట్ చేసాము. అంటే వేరియబుల్ డిక్లేర్ సో, పలానా నంబర్ నేమ్ అనే వేరియబుల్ చేసాము. సో, నేమ్ ఏంటి? ఒక డేటా టైప్ ఇచ్చాము. ఇచ్చి ఆ స్పేస్‌ని ఇచ్చాము. కానీ నేమ్‌లో వాల్యూ రాయలేదు. వాల్యూ రాయకుండా ఉంచేది డిక్లరేషన్. ఓకేనా? ఎప్పుడైతే వాల్యూ ఇస్తామో అప్పుడు వేరియబుల్ అసైన్‌మెంట్. ఇవన్నీ నిన్న చూసాం గదా! ఓకేనా? వేరియబుల్ అసైన్‌మెంట్, వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఓన్లీ వాల్యూ ఇవ్వకుండా మనం వేరియబుల్ మాత్రమే ఇవ్వడం. ఇక్కడ మనం వాల్యూ ఇవ్వడం. సమ్ నేమ్ వాల్యూ. ఓకే. సో, ఇది వేరియబుల్ అసైన్‌మెంట్. సో, ఈ వేరియబులే లేకపోతే ఈ నేమ్ ఎక్కడ రాస్తాం? ఏ వేరియబుల్ లేకపోతే ఈ కోడ్ అనేది ఎక్కడ మనం ప్లేస్ చేస్తాం? ఎక్కడ ఇస్తాము? డేటాబేస్‌లోకి ఎట్లా పంపిస్తాము? సో, అందుకు మనకేం గావాలి? వేరియబుల్ గావాలి. రేటింగ్ అనే వేరియబుల్. సో, ఈ రేటింగ్ అనే వేరియబుల్ ఏంటి? స్ట్రింగ్ డేటా టైప్. వాల్యూ ఇచ్చాను. తర్వాత మనం కొన్ని డీఎంఎల్ ఆపరేషన్స్ అవి నెక్స్ట్ సెషన్‌లో వస్తాయి. వాటి ద్వారా మనం డేటాబేస్‌లోకి పంపిస్తాం. ఓకే. సో, స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకోవాలనమాట. స్టార్టింగ్‌లో మనకేందంటే కొత్త టెక్నాలజీ మనకి తెలియని వ విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి స్టెప్ బై స్టెప్ మనం బేసిక్స్ నుంచి తెలుసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి ఈజీగా రాయగలుగుతాము. ఓకే. నెక్స్ట్ వేరియబుల్ అసైన్‌మెంట్ కూడా అయిపోయింది. హ్మ్. వేరియబుల్ డిక్లరేషన్ అయిపోయింది. వేరియబుల్ అసైన్‌మెంట్ అయిపోయింది. సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్‌ని తీసుకుందాం. ఈరోజు కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకొని, ఆ యొక్క వేరియబుల్స్‌ని ఒకసారి ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత, ఇంకొన్ని ఉంటాయి. మనం ఇంకా క్లాస్ స్టార్ట్ చేయలేదు. అపెక్స్ క్లాస్ క్రియేట్ చేయలేదు. ఓకేనా? సో, అపెక్స్ క్లాస్ క్రియేట్ చేయాలంటే హ్మ్, కొంచెం దూరంలోనే ఉన్నాము. మీరు శ్రద్ధగా వినాలి. ఓకేనా? అప్పుడు అపెక్స్ క్లాస్ క్రియేట్ చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ అపెక్స్ క్లాస్ క్రియేట్ చేస్తే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? అందుకనే అసలు వేరియబుల్ అంటే ఏంటిది? డేటా టైప్ అంటే ఏంటిది? మనం వేరియబుల్‌కి ఫస్ట్ వాల్యూ ఎలా ఇవ్వాలి? అనేవి క్లియర్‌గా తెలుసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో, నెక్స్ట్ మనం కొన్ని వేరియబుల్స్‌ని మనం ఇచ్చి చూద్దాం. నిన్న మనం ఏదైతే ఇచ్చామో ఇలా కొన్ని వేరియబుల్స్‌ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్‌ని డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్‌ని తీసుకొని మనం ఎగ్జిక్యూషన్ చేద్దాము. ఓకేనా? అపెక్స్ మనకు డెవలప్‌మెంట్ మనం ఎక్కడి నుంచి చేయాలి? ఇక్కడ డెవలపర్ కన్సోల్, డెవలపర్ కన్సోల్ నుంచి చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ డెవలపర్ కన్సోల్‌లో ఫైల్ మెను అండ్ న్యూ అపెక్స్ అంటే మనం కొత్త అపెక్స్ క్లాస్ క్రియేట్ చేయడానికి. సో, మనం ఇప్పుడు ఇంకా క్రియేట్ చేస్తున్నామా? లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక అనానమస్ విండో తీసుకుందాం. అనానమస్ విండోలో క్రియేట్ చేద్దాం. ఓకేనా? తర్వాత మనం అపెక్స్ క్లాస్ క్రియేట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. సో, ఇవి మనకు పాత డేటా. సో, నో ప్రాబ్లమ్. సరే. ఇవి గూడా ఉన్నాయి గదా! ఇక్కడ స్ట్రింగ్ అకౌంట్ నేమ్ రితేష్. సో, రితేష్ అనేది ఏంటిది? వాల్యూ. గుర్తుపెట్టుకోవాలి ఈ పదాలు. అకౌంట్ నేమ్ అంటే ఏంటి? వేరియబుల్. స్ట్రింగ్ అంటే ఏంటి? డేటా టైప్. ఓకేనా? సో, ఈమెయిల్ ఏంటి? వేరియబుల్ నేమ్. ఎస్టీడీ నేమ్ వేరియబుల్ నేమ్. ఫోన్ వేరియబుల్ నేమ్. అడ్రస్ వేరియబుల్ నేమ్. ఇక్కడ బూలియన్ డేటా టైప్. ట్రూ వాల్యూ.
ఇక్కడ వాల్యూ ఉందా ఏమన్నా? వాల్యూ లేదు. సో సిస్టమ్ ఏం చేస్తుంది? వాల్యూ లేకపోతే నల్ వాల్యూ అంటే నల్లును అది ట్రీట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేస్తుంది? ఎస్టీడీ నేమ్ మనం వాల్యూ ఇవ్వలేదు బట్ ఎంటీ ఉంటుంది. ఇక్కడ ఇది ట్రీట్ ఎంటీ లెక్క ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఆ వాల్యూ ఇప్పుడు స్ట్రింగ్ సంబంధించింది ఏంటి? సింగిల్ కోట్స్ ఉంటాయి కదా, ఆ సింగిల్ కోట్స్ మాత్రమే ఇచ్చాము. సో స్పేస్ అక్కడ ఎంటీ ఉంటుంది. ఓకేనా? వీటికి వాల్యూస్ రావడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి జనరల్గా ఎప్పుడైనా కోడ్ రాసేటప్పుడు ఎనీ కోడ్ అపెక్స్ అయినా ఏదైనా జావా అయినా ఏ కోడ్ రాసినా కూడా మనకి కొన్ని సందర్భాలలో మనం కామెంట్ రూపంలో కొంత కోడ్ని ఉంచాల్సిన అవసరం వస్తుంది. లేదు అంటే ఆ కోడ్కి సంబంధించి హెడ్డింగ్ రాయడం అనేది జరగాలి. ఓకేనా? సపోజ్ నేను ఇట్లా జనరల్లీ ఏమని రాస్తాను? వేరియబుల్ డిక్లరేషన్, ఇట్లా వేరియబుల్ డిక్లరేషన్ అని నేను రాశాను. సో వేరియబుల్ డిక్లరేషన్ రాసి నేను ఇట్లా కోడ్ రాస్తాను. సో స్ట్రింగ్ అని ఇట్లా రాసినప్పుడు కంప్యూటర్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు తీసుకోదన్నమాట ఈ వేరియబుల్ డిక్లరేషన్ అనేదాన్ని. ఓకేనా? సో అప్పుడు ఏంటి మనకు ఆ కంప్యూటర్ క్యాలిక్యులేట్ అంటే వ్యాలిడ్ చేయదు ఈ పాయింట్ని. ఎందుకు అంటే మనం దీనికి ఎలాంటిది ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఏంటి సిస్టమ్కి అర్థం కాదు. ఓకేనా? సపోజ్ మనం ఇంతే ఉంచి ఎగ్జిక్యూట్ అని అంటే అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ డిక్లరేషన్. సో సిస్టమ్ ఏం చేస్తుంది? త్రో ఎర్రర్ లైన్ నెంబర్ 10. సో ఇలాంటప్పుడు ఆ సిస్టమ్ ఏమనుకుంటుంది? ఇక్కడ ఏదో మిస్ అయింది అని అనుకుంటుంది. సిస్టమ్కి సంబంధించిన ఇన్పుట్స్ మాత్రమే ఇవ్వాలి, మనకు నచ్చిన ఇన్పుట్స్ ఇవ్వడానికి లేదు. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క వేరియబుల్ డిక్లరేషన్ అనే దానికి నేను కామెంట్ చేయాలి. అంటే కామెంట్ రూపంలో ఉంటే ఏమవుతుంది? మనకి కోడ్కి ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎగ్జిక్యూషన్ అనేది ఈజీగా అవుతుంది. సో అపెక్స్లో మనకి కామెంట్ ఏ విధంగా పెట్టాలి? ఓకేనా? కోడ్కి కామెంట్ సింగిల్ లైన్ కామెంట్ ఉంటుంది, మల్టిపుల్ లైన్స్కి కామెంట్ ఉంటుంది. సో సింగిల్ లైన్కి ఏ విధంగా మనం కామెంట్ చేయాలి, మల్టిపుల్స్ లైన్కి ఏ విధంగా కామెంట్ చేయాలి. సపోజ్ నాకు ఈ 2 లైన్స్ నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఏ విధంగా లేదు అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ కోడ్ నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు కూడా కామెంట్ చేయొచ్చు. ఇన్ ఫ్యూచర్లో వాడతాను బట్ ఇప్పుడు వాడను అనుకున్నప్పుడు అలాంటి సందర్భాలలో కూడా మనం కామెంట్ పెడతాం వాటిని. ఓకేనా? సో ఒక కోడ్నైనా లేదంటే ఒక హెడ్డింగ్నైనా మనం అపెక్స్లో ఏ విధంగా కామెంట్ చేయొచ్చు? సింగిల్ లైన్, సపోజ్ సింగిల్ లైన్ కామెంట్స్. సో సింగిల్ లైన్ కామెంట్స్కి ఏం చేస్తాం? జస్ట్ మనకి ఈ ఫార్వర్డ్ స్లాష్ని మనం 2 సార్లు ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా అది సింగిల్ లైన్, ఆ లైన్ మొత్తం కామెంట్ అయిపోయింది. అంటే కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇక్కడ మనం ఆ లైన్ మొత్తం ఏం రాసినా కూడా అది కామెంట్ రూపంలో తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ కూడా సో 2 లైన్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఇచ్చాం. ఓకే. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అంటే ప్రాబ్లం లేదు, సిస్టమ్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది? సిస్టానికి ఇన్పుట్స్ కరెక్ట్గా అందినాయి కాబట్టి తీసుకుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సింగిల్ లైన్కి ఈ విధంగా ఇచ్చాము. ఓకే. ఇప్పుడు మల్టిపుల్ లైన్ అన్నాము. సో ఇలా ఇచ్చుకుంటూ పోతే కుదరదు. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు ప్రతి లైన్కి అలా ఇవ్వకూడదు అనమాట. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? మల్టిపుల్ లైన్స్కి జస్ట్ సపోజ్ మల్టిపుల్ లైన్ కామెంట్స్కి మనం ఏ విధంగా ఇవ్వాలి? మల్టిపుల్ లైన్స్ అన్నప్పుడు /2 2 స్టార్లు ఇచ్చామనుకో, వాటి తర్వాత రాసే కోడ్ అంతా వాటి తర్వాత మనం రాసే లైన్స్ అన్నీ కూడా అవి ఏం చేస్తున్నాయి?
కామెంట్ రూపంలో తీసుకుంటున్నాయి. సపోజ్ నేను ఇట్లా రాశాను, అవి ప్రతిదీ ఏం చేసుకుంటుంది, కలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? తీసుకుంటుందా? తీసుకోవట్లేదు. కామెంట్ రూపంలో తీసుకుంటుంది సిస్టమ్. సో మరి ఎప్పుడు ఎండ్ చేయాలి? మనకి ఎక్కడి వరకు అవసరం లేదో కామెంట్స్ అప్పుడు ఎండ్ చేయాలి. ఎండ్ చేయాలంటే ఏంటి? రివర్స్ అన్నమాట. పైన రాసింది 2 స్టార్లు మళ్ళీ స్లాష్. ఓకేనా? ఇప్పుడు మనం ఏదైనా రాస్తే తీసుకుంటుంది, మళ్ళీ స్ట్రింగ్ తీసుకుంటుందా? సో ఈ విధంగా మనం కోడ్ని మనం కామెంట్ రూపంలో ఉంచవచ్చు. సపోజ్ ఇవి ఎక్కడ జనరల్గా ఎక్కువగా యూజ్ అవుతాయంటే, మీరు ఈ కోడ్ని డెవలప్ చేసినప్పుడు ఈ కోడ్ ఎందుకు రాస్తున్నారు? వేరియబుల్ డిక్లరేషన్. సో ఈ లైన్ అనేది ఎక్కడ ఉండాలి? సపోజ్ ఇక్కడ ఉండాలి. డైరెక్ట్లీ వచ్చి చూస్తే ఇది ఏందో తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో. సో సపోజ్ ఏం చేస్తున్నాడు, తను ఇలా రాసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మీరు ఆ ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు మీరు చూసుకుంటే, ఓహో వేరియబుల్ డిక్లరేషన్ అట, ఇవన్నీ వేరియబుల్ డిక్లరేషన్. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆ కామెంట్ చేయబట్టి ఈజీగా అర్థమవుతుంది. మనం ఈజీగా కోడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ కోడ్ దేనికి, ఏ కోడ్ దేనికి అని ఫస్ట్ మెయిన్ అన్నమాట ఇది. ఇది లేకపోతే కొంచెం టైం డిలే అవుతుంది, మనకు తెలుస్తుంది కానీ డిలే అవుతుంది. ఇది ఉండడం వల్ల ఓహో దీని పర్పస్ ఇక్కడ క్రియేట్ చేశారు, సో ఇక్కడ కోడ్ ఈ లైన్ పర్పస్ అట్లా. ఓకేనా? సో అట్లా రాయాలి అంటే మనం కామెంట్ అనేది పెట్టుకోవాలి. సో కామెంట్ని ఏ విధంగా ఇవ్వచ్చు? సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టిపుల్ లైన్ కామెంట్స్ని మనం అపెక్స్లో ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ బేసిక్స్లలో నెక్స్ట్ మనం ఏదైనా ఒక వేరియబుల్ ఉంది. ఇప్పుడు ఈ యొక్క స్ట్రింగ్ అంటే అకౌంట్ నేమ్ అనే వేరియబుల్ ఉంది. ఈ అకౌంట్ నేమ్కి సంబంధించిన అవుట్పుట్ అనేది చూడాలి. అపెక్స్లో ఏ విధంగా చూడొచ్చు? జనరల్లీ అవుట్పుట్ మనం ఇందాక ఎగ్జిక్యూషన్ అనేది అది ఓవరాల్గా మనకి ఏ విధంగా అవుతుంది. ఓకే, మనము ఇక్కడ మనకు కోడ్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూషన్ అవుతుంది అనేది ఇది ఒకటి. అలా కాకుండా మనకి ఆ యొక్క పర్టిక్యులర్గా వేరియబుల్ మనకు అవుట్పుట్ రావాలి. ఆ వేరియబుల్ని మనం పర్టిక్యులర్గా తీసుకోవాలంటే అవుట్పుట్ రావాలి. ఏ విధంగా వస్తుంది అపెక్స్లో? ఓకే, అపెక్స్లో ఏ విధంగా వస్తుంది? సపోజ్ నాకు ఇప్పుడు అకౌంట్ నేమ్ నాకు రితేష్ అనేది అవుట్పుట్ చూడాలి, అవుట్పుట్ రావాలి. అప్పుడు ఏ విధంగా రాయాలి? అసలు అవుట్పుట్ ఎందుకు చూస్తాము? జనరల్లీ మనం సి లాంగ్వేజ్ ఉంటుంది కదా, మనకు సి లాంగ్వేజ్ తెలుసు, C++, జావా వీటి గురించి విన్నాం కదా, తెలుసు. మనకు సిమిలర్ కొన్ని పదాలైనా తెలిసి ఉంటాయి. ప్రింట్ఎఫ్, ప్రింట్ఎల్ఎన్, system.out.println. ఓకేనా? సికి మనం ఏం చేస్తాం? ప్రింట్ఎఫ్ అని రాసి మనం అవుట్పుట్ అనేది చూస్తాము. C++కి ప్రింట్ఎల్ఎన్, జనరల్లీ ఇక్కడ రాద్దాము. సి లాంగ్వేజ్కి మనం ఏం చేస్తాం? ఈ కామెంట్లో రాద్దాం. ఓకేనా? యూజ్ అవుతుంది. ఓకే, డన్. సి లాంగ్వేజ్కి మనము ప్రింట్ఎఫ్ అని రాస్తాం. అదే C++కి ప్రింట్ఎల్ఎన్. నెక్స్ట్ జావా, సపోజ్ system.out.println. ఈ విధంగా మనం రాస్తాం. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, ఇవి మనం యూజ్ చేయము, బట్ అవుట్పుట్ చూడాలంటే ఈ విధంగా రాస్తాం. అదే మనం అపెక్స్లో అయితే, ఇక్కడ మనం అపెక్స్ రాస్తున్నాం కదా కోడ్, అపెక్స్లో అయితే ఏ విధంగా రాయొచ్చు? సేమ్ జావా రాసినట్టే system.debug అంతే. ఇక్కడ మనం ఏం చేయాలి? system.debugలో ఇక్కడ ఏదైతే మనం వాల్యూ చూడాలనుకుంటున్నామో ఆ యొక్క వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? వేరియబుల్ నేమ్. ఓకేనా? ఇక్కడ ఏదైతే చూడాలనుకుంటున్నామో వేరియబుల్ నేమ్. ఇది ఒక సింటాక్స్, గుర్తుపెట్టుకోవాలి.
ఇది మనం ఏదైతే వేరియబుల్ని చూడాలనుకుంటున్నామో, అవుట్పుట్ చూడాలనుకుంటున్నామో ఆ యొక్క అవుట్పుట్ని మనం ఈ విధంగా చూడొచ్చు. ఒకసారి ఇప్పుడు మన అవుట్పుట్ చూద్దాం మనం డీబగ్ ఇచ్చి, అప్పుడు మీకు ఇంకా అర్థమవుద్ది. సపోజ్ నాకు ఇక్కడి వరకు ఈ కామెంట్ అయిపోయింది. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ నేను అవుట్పుట్ చూడాలనుకుంటున్నాను ఇందులోనే. సో సపోజ్ నాకు అకౌంట్ నేమ్ అనేది డిస్ప్లే అవ్వాలి. నేను రితేష్ అని రాయను ఇక్కడ. సో ఈ వాల్యూ అనేది నాకు డిస్ప్లే అవ్వాలి. ఓకేనా? సో మనం ఏ విధంగా రాయొచ్చు? జనరల్లీ సిస్టమ్ డాట్ డిబగ్, ఒక్క నిమిషం, సిస్టమ్ డాట్ డిబగ్ ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా? సో మనకి ఏం కావాలి? ఇక్కడ అకౌంట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని మనం వేరియబుల్ని ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? అకౌంట్ నేమ్, వేరియబుల్ నేమ్. ఓకే, సో ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనగా మనకు ఓవరాల్ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయింది. మనం ఏదైతే ఇచ్చామో ఇప్పుడు అకౌంట్ నేమ్, ఓకేనా, అది చూడాలి అనుకుంటే మనం డిబగ్ అని ఇచ్చాం కదా. సో డిబగ్ లాగ్స్ అన్నీ ఇక్కడికి రావడం జరుగుతుంది, డిబగ్స్ ఓన్లీ. సో దీని మీద మనం క్లిక్ చేసుకుంటే డిబగ్ లైన్ నెంబర్ 22 వాల్యూ వచ్చింది. సో ఇది అవుట్పుట్ అనమాట. అంటే అవుట్పుట్ని ఏ విధంగా తీసుకోవచ్చు వేరియబుల్ని అనేది ఇప్పుడు మనం చూసాం. ఓకేనా? ఇక్కడ వాల్యూ లైన్ నెంబర్ ఎంత? 22. సిస్టమ్ డాట్ డిబగ్ వేరియబుల్ నేమ్. ఓకేనా? సిస్టమ్ డాట్ డిబగ్ వేరియబుల్ నేమ్. సో ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమని వచ్చింది? ఈ అకౌంట్ నేమ్ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో అది వచ్చింది. ఓకేనా? ఏదైతే వాల్యూ ఉందో అది వచ్చింది. సపోజ్ నాకు ఇక్కడ సిస్టమ్ డాట్ డిబగ్స్లో ఒకటే ఉన్నాయి కాబట్టి మనకి ఒకటి వచ్చింది. డిబగ్స్ ఓన్లీ అంటే ఓన్లీ డిబగ్స్కి సంబంధించిన రిజల్ట్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సిస్టమ్ డాట్ డిబగ్స్. సో డిబగ్స్ ఎన్ని ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ? ఒకటి మాత్రమే ఉంది కాబట్టి ఒకటి వచ్చాయి. సపోజ్ నాకు ఇక్కడ ఏజ్ అని ఉంది కదా, సపోజ్ అది కూడా రావాలనుకుంటున్నా, ఏం లేదు అక్కడ. సిస్టమ్ డాట్ ఏదైతే అవుట్పుట్ రావాలో డిబగ్ అని రాసి జనరల్గా మనం ఏం చేయాలి? ఆ యొక్క వేరియబుల్ని ఇవ్వాలి. సో ఆ వేరియబుల్ ఏంటి? ఏజ్ అని ఉంది. సో ఈ యొక్క వేరియబుల్ నేమ్ని మనం జస్ట్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక అవుట్పుట్ చూడాలనుకుంటున్నాం, ఫీజ్ అయినా పర్లేదు. ఓకే, సిస్టమ్ డాట్ డిబగ్ వేరియబుల్ నేమ్ ఏంటి? ఫీజ్. సో వీటిని చూద్దాం ఒకసారి. ఓకేనా? ఎగ్జిక్యూట్ అన్నాక ఏం చేయాలి? ఇక్కడ డిబగ్స్ ఓన్లీ. ఇక్కడ ఫిల్టర్లో మనం ఇచ్చుకోవచ్చు. సపోజ్ నీకు జనరల్లీ మనం ఏంది లైన్ నెంబర్ 22 ఉందా, సో సంథింగ్ మనం ఫిల్టర్లో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు డిబగ్స్ ఉంది కదా, డిబగ్స్ తీసేద్దాం. ఫిల్టర్ ఆప్షన్స్ కూడా మనం యూజ్ చేసుకొని ఫిల్టర్ చేయొచ్చు. ఓకే, ఏం ఆప్షను? సపోజ్ వాల్యూని చూద్దాం, రితేష్. సో రితేష్ అని వచ్చింది లైన్ నెంబర్ 2 అండ్ లైన్ నెంబర్ 22. లైన్ నెంబర్ 2 ఏంది? లైన్ నెంబర్ 2 వచ్చేసి వేరియబుల్ అసైన్మెంట్. మనం వేరియబుల్ అసైన్ చేసాం యాక్చువల్లీ. ఓకేనా? సో ఇది డిబగ్ లాగ్స్. ఓకే, సో ఇది డిబగ్స్ లాగ్స్ కాబట్టి అందుకే మనం డిబగ్స్ మీద క్లిక్ చేస్తాం, ఓన్లీ డిబగ్స్ వస్తాయి. సో ఇప్పుడు డిబగ్స్ మీద క్లిక్ చేస్తాం, ఓన్లీ రితేష్ వచ్చింది. సో మనకు చాలా రకాల డిబగ్స్ ఉండే కదా ఇందాక. ఒకసారి ఆ డిబగ్స్ని ఒకసారి చూద్దాం. ఇది ఓల్డ్ది కదా. ఓకే, న్యూది ఇది. సో డిబగ్స్ లాగ్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమొచ్చినాయి? సో లైన్ నెంబర్ 22, లైన్ నెంబర్ 23, లైన్ నెంబర్ 24 కూడా అవుట్పుట్ రావడం జరిగింది. ఈ 3 డిబగ్లు ఎందుకు వచ్చాయి? మనం 3 సార్లు సిస్టమ్ డాట్ డిబగ్ ఇవ్వడం వల్ల వచ్చాయి. సో జనరల్లీ ఇక్కడ సిస్టమ్ డాట్ డిబగ్ ఇవ్వడం వల్ల వచ్చాయి. ఓకే, అవుట్పుట్ చూస్తున్నాం. కానీ ఈ యొక్క రితేష్ అనేది ఏ వేరియబుల్కో మనకు ప్రస్తుతానికి అర్థం కాదు.
ఇట్లా చూస్తే జనరల్గా ఇప్పుడు 22 లైన్ నెంబర్ 22 రితేష్ అని ఉంది. సో మనం అప్పుడు ఏం చేయాలి, ఓ లైన్ నెంబర్ సంథింగ్, ఒక్క నిమిషం. సో ఇక్కడ లైన్ నెంబర్ 22 ఇది. సో సిస్టమ్ డాట్ డిబగ్ అకౌంట్ నేమ్, సో అప్పుడు అకౌంట్ నేమ్ రితేష్ అని ఇట్లా తెలుస్తుంది. తర్వాత ఈ 30 అని ఉంది, అసలు 30 అంటే ఏంటి, 23 డిబగ్ 23 ఇట్లా క్రాస్ చెక్ చేసుకోవడానికి మనకు టైం అంటే వేస్ట్ అవుతుంది. సో అది కూడా కరెక్ట్ కాదు ఇలా ఇవ్వకుండా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సిస్టమ్ డాట్ డిబగ్ రాసేటప్పుడే మనం ఒక స్ట్రింగ్, అంటే స్ట్రింగ్లో ఏ విధంగా రాస్తామో సింగిల్ కోట్స్ ఇచ్చి దానికి ఒక నేమ్ ఇవ్వాలి. సో అది అకౌంట్ నేమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు రిజల్ట్ చూసేది ఏదైనా రాయొచ్చు. బట్ గుడ్ వే ఏంటంటే ఆ వేరియబుల్ని ఇచ్చేసుకుంటే సో ఆ ఒక వాల్యూ అనేది మనకు అక్కడనే అవుట్పుట్లో చూడగానే డిబగ్లో చూడగానే అర్థమైపోయింది. సపోజ్ మనం అది ఎలా ఇవ్వాలి అని అంటే సింగిల్ కోట్స్ ఉంటాయి కదా, సింగిల్ కోట్స్ ఇచ్చి మనం ఏం చేయాలి, ఇప్పుడు అకౌంట్ నేమే అనుకుంటున్నాం జనరల్లీ. సో ఇదే వేరియబుల్ నేమ్ని నేను ఇట్లా కాపీ చేసి ఈ వేరియబుల్ నేమ్ని ఇక్కడ ఇచ్చేసాను. ఓకేనా, వేరియబుల్ నేమ్ని నేను అక్కడ ఇచ్చేసాను. ఇచ్చేసి ఏం చేశాను, జనరల్గా ఇట్లా కొన్ని సింబల్స్ ఉంచాను, ఎందుకంటే మనకి స్పేస్ అంటే కనబడాలి అక్కడ రాసి. అప్పుడు ఏం చేస్తాను, ఒక ప్లస్ సింబల్ని యాడ్ చేస్తాను. ఇదేంటి, కన్కాటినేషన్. ప్లస్ అనేది ఏంటిది, కన్కాటినేషన్. కన్కాటినేషన్ అంటే యాడింగ్ 2 వాల్యూస్, అంతే కదా. సో మనకి ఆ 2 వాల్యూస్ని యాడ్ చేస్తుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఈ విధంగా ఇచ్చాను కదా, ఒక్కసారి మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకేనా, ఓకే. నెక్స్ట్ డిబగ్ లాగ్స్. సో ఇక్కడ నీకు చూడగానే ఏమైంది, అకౌంట్ నేమ్ అనేది రితేష్. సో అకౌంట్ నేమ్ ఇక్కడ నీకు అర్థమైపోయింది. ఈ 22 డిబగ్ ఏంది, అకౌంట్ నేమ్ ఓ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ 23ది నీకు రావట్లేదు, అట్లా తెలియదు. అప్పుడు ఏం చేయాలని చెప్పాను, జస్ట్ మనం ఏదైతే కోడ్ రాస్తామో సిస్టమ్ డాట్ డిబగ్, సపోజ్ ఇట్లా వేరే వాల్యూ, ఇప్పుడు ఏం చేయాలి, జనరల్గా ఫోన్ నెంబర్ ఉంది పైన స్ట్రింగ్. ఓకేనా, సో ఆ స్ట్రింగ్ని నేను ఇప్పుడు చూడాలి. సిస్టమ్ డాట్ డిబగ్ అని రాసి మనం ఏం చేయాలి, సింగిల్ కోట్స్లో అసలు ఏం అవుట్పుట్ చూస్తున్నాం అనేది రాయాలి. ఫోన్ నంబర్ అక్కడ ఉన్నదే రాయాలని అవసరం లేదు, ఇక్కడ ఫోన్ నంబర్ అని ఇట్లా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫోన్ నెంబర్ అని రాసుకొని సమ్ సింబల్స్, అవి ఇవే సింబల్స్ ఇవ్వాలని కూడా లేదు. ఓకేనా, స్ట్రింగ్ అందులో మనం ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, అకౌంట్ నెంబర్ ప్లస్ కన్కాటినేషన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమి ఇవ్వాలి, ఏదైతే అవుట్పుట్ చూడాలనుకుంటున్నామో ఆ యొక్క వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ ఎప్పుడైనా జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ కొట్టాలి, ఎందుకంటే మళ్ళీ వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా అన్నాను అనుకోండి, జనరల్లీ మనం ఎక్కడ ఇవ్వలేదు, ఇలా అన్నప్పుడు జనరల్గా ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తే ఎగ్జిక్యూట్ అంటాను, ఎర్రర్ వచ్చేసింది. ఓకేనా, సో ఆ విధంగా ఇవ్వకూడదు అనమాట. ఫోన్ మనకి ఎర్రర్ ఎందుకు వచ్చింది, యాక్చువల్లీ మనం సెమీకోలన్ ఇవ్వలేదు. సపోజ్ ఇట్లా ఇచ్చాను, ఓకే, ఎగ్జిక్యూట్. ఇగో ఇక్కడ ఏమైంది, వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటుంది. సో వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, స్పెల్లింగ్ తప్పు పోయింది. సో కంపల్సరీ మనం ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఇస్తామో ఆ వేరియబుల్ని అది క్యాలిక్యులేట్ చేస్తుంది కంప్యూటర్. సో ఫోన్ ఎగ్జిక్యూట్. ఓకే, డిబగ్ లాగ్స్. ఇక్కడ ఏమి వచ్చింది, ఫోన్ నంబర్ వచ్చిందా, ఫోన్ నంబర్ అని సమ్ సింబల్. ఇక్కడ నీకు చూడడానికి ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ప్రీవియస్లీ మనం చూసింది అట్లా అర్థమవుతుందా, ఇక్కడ ఇదేంటి ఏజ్ అని తెలియదు, ఇది అకౌంట్ అంటే ఇందాక చూసాం. సపోజ్ ఇక్కడ చూడగానే మనకి ఏమవుతుంది, అకౌంట్ అని తెలియదు, ఏం తెలియదు అనమాట. సో ఆ విధంగా ఇవ్వాలి. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏది, ఈ విధంగా ఇవ్వాలి. ఈ విధంగా కనిపిస్తే మనకు తొందర కోడ్ అనేది ఈజీగా అవుతుంది. కన్కాటినేషన్ ఇక్కడ ఈ దీని మీనింగ్ ఏంది, ఇక్కడ ఫోన్ నెంబర్ అని ఇచ్చాము, ఇక్కడ వేరియబుల్ నేమ్, ఇది వేరియబుల్ వాల్యూ ఇది. ఓకేనా, ఇది కాదు వాల్యూ, ఇది మనం మాన్యువల్గా ఇచ్చేసింది.
కన్కాటినేషన్ అంటే ప్లస్ సింబల్ని యూజ్ చేసుకొని ఈ వాల్యూ తీసుకున్నాము. ఓకేనా, ప్లస్ సింబల్ని యూజ్ చేసుకొని ఆ వాల్యూ తీసుకున్నాము. కన్కాటినేషన్ అంటే బేసికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఫార్ములాస్లో యూజ్ చేసాం కదా, ప్లస్ సింబల్ యూజ్ చేసుకొని. ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ సపోజ్ స్ట్రింగ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. స్ట్రింగ్ అంటే ఎట్లా రాయాలి, మనం సింగిల్ కోట్స్లో రాయాలి, అంతేనా. సింగిల్ కోట్స్లో నేను ఏ ఈక్వల్ టు సమ్ అంటే ఏ అనేది వేరియబుల్, ఓకేనా. సమ్ వాల్యూ రాస్తాను, SFDC అని రాశాను. ఓకే, స్ట్రింగ్ ఇంకొకటి స్ట్రింగ్ B ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ తెలుగు సింగిల్ కోట్స్. ఓకే, ఇంకొకటి స్ట్రింగ్ C ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ B అని ఇచ్చాను, A ప్లస్ B. సో స్ట్రింగ్ A ప్లస్ B అని ఇచ్చినప్పుడు ఫార్ములాస్లో ఈ విధంగా ఇచ్చినప్పుడు సపోజ్ మనకి ఏమవుతుంది, వాల్యూ A ప్లస్ B అంటే జనరల్గా A ప్లస్ B అంటే ఏమవుతుంది, ఇక్కడ SFDC తెలుగు SFDC B అంటే ఏంటి, ప్లస్ అంటే దగ్గరికి అంటే కలుపుతుంది వాల్యూస్ని, రెండు వాల్యూస్ని. ఇప్పుడు తెలుగు ఇలా రాదు, స్పేస్ వచ్చి తెలుగు అని ఇట్లా ఉంది కదా, ఇలా రాదనమాట. సో దగ్గరికి వస్తుంది అంటే వితౌట్ స్పేస్, ఓకేనా, వితౌట్ గ్యాప్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏమని వస్తుంది, వితౌట్ గ్యాప్ అన్నమాట, వితౌట్ స్పేస్ ఆర్ వితౌట్ స్పేస్ గ్యాప్. అది గుర్తుపెట్టుకోవాలి. కన్కాటినేషన్లో మనకి ఏమవుతుందంటే రెండు వాల్యూస్ని కలుపుతుంది కానీ స్పేస్ అనేది ఉండదన్నమాట. సో సపోజ్ ఇక్కడ మనం అననమస్ విండోలో సపోజ్ ఎన్ని system.debugలు రాసుకున్నాం, జనరల్లీ 1 2 3 4 రాసాము. సో ఈ 4 system.debugలు రాయకుండా ఒకే దానిలో రాయొచ్చు కదా, ఓకేనా. system.debugలో ఒకే దానిలో రాయొచ్చా అంటే రాయొచ్చు, ఓకేనా. సో ఒకే దానిలో తీసుకుంటే మనకు 1 డిబగ్ అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, ఆ 1 డిబగ్లో మొత్తం రావడం జరుగుతుంది. సో అది ఏ విధంగా ఇవ్వచ్చు, సేమ్ ఇక్కడ ఏదైతే మనం ప్లస్ సింబల్ని యూజ్ చేసామో అదే ప్లస్ సింబల్ ద్వారా, అంటే ప్లస్ అంటే ఏంటి, ఇక్కడ కన్కాటినేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ప్లస్ సింబల్ ఏదైతే ఇచ్చామో ఆ ప్లస్ సింబల్ని యూజ్ చేసుకొని మనం వాల్యూ, ఇప్పుడు సపోజ్ ఇక్కడనే మనం అకౌంట్ నేమ్ తర్వాత జస్ట్ నేను ప్లస్ సింబల్ని యూజ్ చేసి నేను ఏం కావాలనుకున్నాను, కింద ఫోన్ నెంబర్ ఉంది కదా, అట్నే ప్లస్ సింబల్ యూజ్ చేసి నేను ఏజ్ కావాలనుకుంటున్నాను, అట్నే ప్లస్ సింబల్ యూజ్ చేసి నేను ఫీజు కావాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం ఎలా వస్తుందో, ఓకేనా. ఎగ్జిక్యూట్. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేసి డీబగ్ లాగ్స్ అంటాం. సో డీబగ్ లాగ్స్ అంటే ఇక్కడ మనం లైన్ నెంబర్ 22 అంతేనా, ఇదంతా లైన్ నెంబర్ 22 system.debug. ఓకే, ఇక్కడ అకౌంట్ నేమ్ 1, ఫోన్ నెంబర్ 2, ఏజ్ 3, ఫీజు 4. సో 4 మనకు డిస్ప్లే అయినాయి ఇక్కడ. రితేష్ ఫోన్ నెంబర్ 96 వరకు 30 మళ్ళా 10,000 అనేది వచ్చేసింది. కానీ అది అవుట్పుట్ చూస్తే మనకి ఏ విధంగా అర్థమవుతుందా, మనం ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేసాం కాబట్టి మనకు అర్థమవుతుంది, కానీ అట్లా రాకూడదు, ఓకేనా. ఇప్పుడు ఇదంతా కలిపి వచ్చింది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సమ్ సింబల్స్ని లేదంటే ఇప్పుడు ఆ వేరియబుల్స్నే రాస్తే అయిపోతుంది. అకౌంట్ నేమ్ అదే లైన్లో మనకు ఫోన్ నంబర్ అని రాసుకోవాలి కన్కాటినేషన్ని యూజ్ చేసి, ఓకేనా. సింగిల్ లైన్లో మనం రాయాలనుకున్నప్పుడు ఇదే లైన్లో మనం ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఈ ప్లస్ కాడ ఈ ప్లస్ తర్వాత మనం ఏం చేయాలి, ఏం డిస్ప్లే అవ్వాలనుకుంటున్నా, ఫోన్ నెంబర్ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాం. సో స్ట్రింగ్ యూజ్ చేయాలి. స్ట్రింగ్ ఏ విధంగా రాస్తాము, సింగిల్ కోట్స్. సో నేను ఫోన్ నంబర్ అని ఇట్లా రాస్తున్నాను, ఇలా రాసుకోవచ్చు. ఫోన్ నెంబర్ అని రాయంగానే మనకి ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ప్లస్ రాస్తాం కదా, ప్లస్ రాస్తే దగ్గరికి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, జస్ట్ మనం కొన్ని సింబల్స్ని యాడ్ చేసుకోవాలి.
సో ఇటు సైడ్ కూడా సింబల్ యాడ్ చేయాలి, లేకపోతే ఏమవుతుంది, ఈ నేమ్ పక్క పంటి మనకు దగ్గరికి వస్తుంది అనమాట ఎనీ సింబల్. సపోజ్ నేను ఇక్కడ ఇంకో కాడ ఏం చేస్తున్నాను, జనరల్లీ ఈ ప్లస్ తర్వాత మళ్ళీ ఇంకొక వాల్యూ ఫోన్ నెంబర్ వచ్చేసింది, ఫోన్ తర్వాత నాకు ఏజ్ రావాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి, సింగిల్ కోట్స్ స్ట్రింగ్కి ఏ విధంగా అయితే రాస్తామో అది, సో ఏజ్ అని రాసేసి ఆ ఏజ్కి ముందు సమ్ సింబల్స్, ఓకే. నెక్స్ట్ ఫీజ్ సింగిల్ కోట్స్, సింగిల్ కోట్స్కి సింబల్ అండ్ ఫీజ్ అండ్ ప్లస్. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది, మనకు ఫోన్ నంబర్ ఇక్కడ వాల్యూ వస్తుంది, ఏజ్ అంటే ఏంటిది ఏజ్ వస్తుంది, ఫీజ్ ఎంత ఫీజ్ వస్తుంది, అకౌంట్ నేమ్కి అకౌంట్ నేమ్ వస్తుంది. అట్లా సింగిల్ లైన్లో డిబగ్గింగ్ రాసుకుంటే ఇవన్నీ మనం రాయట్లేదు. సపోజ్ ఈ డిబగ్గింగ్స్ మనకు రావద్దు అనుకుంటే ఏం చేయాలి, సింగిల్ లైన్ ఇట్లా మనం కామెంట్ పెట్టుకోవచ్చు. సో అప్పుడు అలాంటప్పుడు మనకు ఈ యొక్క 22 లైన్ మాత్రమే ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఈ లైన్ ఇప్పుడు ఈ డిబగ్గింగ్ లైన్స్ రావు, 23, 24, 25 మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎగ్జిక్యూట్ అని అంటే అవ్వవు అన్నమాట. ఓకేనా, ఎగ్జిక్యూట్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ మనం ఎక్కడ రాసాము, ఇక్కడ ప్లస్ సింబలే మనం రాయలేదు, ఇక్కడ ప్లస్ సింబల్ ఇది మనకి కన్కాటినేషన్ రాసామా, రాయలేదు. ఓకేనా, ప్లస్, ఓకే. డిబగ్ లాగ్స్, సో 22 లైన్ మనకు రావడం జరిగింది. డిబగ్గింగ్ లాగ్స్ 22 లైన్ ఏంటి, అకౌంట్ నేమ్ వాల్యూ వచ్చింది, ఫోన్ నెంబర్ వచ్చేసింది, ఏజ్ వచ్చింది, ఫీజు కూడా మనకు డిస్ప్లే రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, అవుట్పుట్ అనేది చూడొచ్చు అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం అవుట్పుట్ చూడొచ్చు. ఏం యూజ్ చేసి, కన్కాటినేషన్ యూజ్ చేసి సింగిల్ లైన్లో అన్ని వేరియబుల్స్ని మనం చూసాము ఒకటే డిబగ్గింగ్ లాగ్స్ తోటి. ఓకేనా, మల్టిపుల్ డిబగ్గింగ్ లాగ్స్ తోటి మనం చూడొచ్చు, సింగిల్గా కూడా చూడొచ్చు అన్నమాట. సింగిల్గా అంటే కన్కాటినేషన్ యూజ్ చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏ విధంగా వేరియబుల్స్ అనేటి వాల్యూస్ వచ్చాయి. జనరల్గా ఫస్ట్ అకౌంట్ నేమ్ అని వచ్చింది, తర్వాత ఫోన్ నెంబర్ వచ్చింది, తర్వాత ఏజ్ వచ్చింది, తర్వాత ఫీజు వచ్చింది. మరి ఇవన్నీ ఒక లైన్గా ఎలా వచ్చాయి, మనం ఎప్పుడైతే వాల్యూస్ని ఇక్కడ ఏ విధంగా ఇచ్చామో ఆ వాల్యూస్ని కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఓకేనా, సపోజ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది అనమాట. ఆ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనకు లైన్ బై లైన్ రావడం జరుగుతుంది. సో కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే లైన్ ఫస్ట్ ఉంటుందో ఆ ఫస్ట్ లైన్, తర్వాత సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ ఫస్ట్ అట్లా ఎగ్జిక్యూషన్ అవ్వకుండా వస్తుంది కోడ్ ఎప్పుడైనా. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి, కోడ్ లైన్ బై లైన్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పటి వరకు మీరు ఇంట్రడక్షన్ మాత్రమే తెలుసుకున్నారు. ఎందుకు, ఇంకా అపెక్స్ క్లాస్ మనం క్రియేట్ చేసామా, క్రియేట్ చేయలేదు. ఓన్లీ వేరియబుల్స్, వేరియబుల్ డిక్లరేషన్స్, వేరియబుల్ అసైన్మెంట్స్, వేరియబుల్కి వాల్యూస్ ఏ విధంగా మనం ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి అక్కడ వరకే తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు అపెక్స్ క్లాస్లోకి వెళ్తాము. ఓకే, అపెక్స్ క్లాస్లోకి వెళ్ళాలంటే ఇంకొకటి కూడా మనకు తెలియాలి. జనరల్గా యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి. మనం ఒక క్లాస్ క్రియేట్ చేయాలంటే యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి. సో అవి ఏంటో కూడా తెలుసుకోవాలి. అవి తెలుసుకున్న తర్వాత మనం డైరెక్ట్లీగా అపెక్స్ క్లాస్ అనేది కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, ప్రస్తుతానికి అపెక్స్ క్లాస్ అంటే మనం ఏం చెప్పాము, అపెక్స్ క్లాస్ అంటే జనరల్గా అపెక్స్లో ఏమేమి ఉంటాయి, వేరియబుల్స్, కన్స్ట్రక్టర్, మెథడ్, ఇన్నర్ క్లాసెస్. వేరియబుల్స్, కన్స్ట్రక్టర్, మెథడ్, ఇన్నర్ క్లాసెస్. సో ఇవి ఉంటాయి. సో ఇప్పుడు వేరియబుల్స్ గురించి మనం ఎలా
అపెక్స్ క్లాస్ రాయాలంటే వేరియబుల్స్ ఏ విధంగా ఇవ్వాలి, అసలు వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకేనా. సో అపెక్స్ యొక్క క్లాస్ రాయాలంటే మనకు అపెక్స్ క్లాస్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది. సో అపెక్స్ క్లాస్ రాయాలంటే మనకు సింటాక్స్ తెలియాలి మెయిన్గా. సో అదే మనకు మెయిన్ అన్నమాట. అపెక్స్ సింటాక్స్, అపెక్స్ క్లాస్ సింటాక్స్, అపెక్స్ క్లాస్ సింటాక్స్. సో అపెక్స్ క్లాస్ని మనం ఏ విధంగా రాస్తాము, యాక్సెస్ మోడిఫైయర్ అండ్ క్లాస్ నేమ్ ఆర్ వేరియబుల్ నేమ్. ఓకే, క్లాస్ నేమ్ ఆర్ వేరియబుల్ నేమ్ కర్లీ బ్రేసెస్. ఇది సింటాక్స్. ఓకే, అపెక్స్ యొక్క క్లాస్ మెయిన్ సింటాక్స్. మనం రాసే ప్రతి అపెక్స్ క్లాస్ ఈ విధంగానే ఉంటుంది. సో మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి, అపెక్స్ క్లాస్ రాయాలంటే యాక్సెస్ మోడిఫైయర్ని తెలుసుకోవాలి. వేరియబుల్ నేమ్ అంటే మనకు తెలుసు, వేరియబుల్ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు కదా. వేరియబుల్ నేమ్ ఇక్కడ మనం ఏదైనా మ్యాండేటరీగా ఇదే ఇవ్వాలని ఉందా, ఇక్కడ అకౌంట్ నేమ్ అని, అకౌంట్ నేమ్స్ అని కూడా ఇవ్వచ్చు కదా. సో అక్కడ మనం ఎక్కడ ఇదైనా ఇవ్వచ్చు, అకౌంట్ వేరియబుల్ నేమ్ ఆర్ క్లాస్ నేమ్. సో ఇక్కడ సింటాక్స్ని అబ్జర్వ్ చేస్తే మనం తెలియని పదం ఏంటి, యాక్సెస్ మోడిఫైయర్. సో యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏంటి, ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే యాక్సెస్ మోడిఫైయర్ అనే పేరులోనే ఉంది, యాక్సెస్ మోడిఫైయర్, యాక్సెస్ ఇవ్వడానికి పర్మిషన్స్. సో యాక్సెస్ మోడిఫైయర్స్ మనకు పబ్లిక్, ప్రైవేట్ అండ్ గ్లోబల్. పబ్లిక్, ప్రైవేట్, గ్లోబల్, ఇవి మనకు యాక్సెస్ మోడిఫైయర్స్. సో పబ్లిక్, ప్రైవేట్ అండ్ గ్లోబల్. ఓకేనా. సో పబ్లిక్ అంటే ఏంటి, జనరల్గా పబ్లిక్, సపోజ్ నేను ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్ని ఈ విధంగా రాశాను. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ అని, అసలు యాక్సెస్ మోడిఫైయర్ అంటే ఏంటిది, దీని పని ఏంటి తెలుసుకున్నాక మనం ఒరిజినల్ సింటాక్స్ అంటే ప్రాపర్ సింటాక్స్ రాద్దాం. ఇది ఏంటి, జెనరిక్ సింటాక్స్. ఓకేనా, జనరలీ జెనరిక్ సింటాక్స్ ఇది. ఓకేనా, మనం ప్రాపర్ సింటాక్స్ని చూద్దాం ఇప్పుడు. పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, గ్లోబల్ అంటే ఏంటి తెలిసిన తర్వాత ప్రాపర్ సింటాక్స్ చూద్దాం. సో పబ్లిక్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, పబ్లిక్లో రాసిన క్లాస్ని మనం ఎప్పుడు కాల్ చేస్తాం, జనరల్లీ we can call this class within the org. మనం ఏదైతే మనం ఆర్గ్ చేస్తామో ఆర్గనైజేషన్. సో విత్ ఇన్ ద ఆర్గ్ అంటే మనం రాసే క్లాస్ని పబ్లిక్ అని రాయడం వల్ల మన యొక్క ఆర్గ్లో ఉన్న ప్రతి యూజర్ ఎవరైతే ఉంటారో ఆ యూజర్ యొక్క క్లాస్ని, అపెక్స్ క్లాస్ని వాళ్ళు యూజ్ చేయవచ్చు. ఓకేనా, వాళ్ళు ఎగ్జిక్యూట్ అంటే వాళ్ళు పిలవచ్చు కాల్ని, క్లాస్ని. ఎక్కడి నుంచి, సమ్ లైక్ అనానమస్ విండో ఆర్ ఇంకెక్కడి నుంచి పిలవచ్చు, ఫ్రమ్ VF పేజెస్. ఓకే, VF పేజెస్ నుంచి అని పిలవచ్చు. ఆర్ కాంపోనెంట్, లైట్నింగ్ కాంపోనెంట్ అండ్ అపెక్స్ క్లాస్ని ఎక్కడి నుంచి అయినా పిలవచ్చు విత్ ఇన్ ద ఆర్గ్. విత్ ఇన్ ద ఆర్గ్ అంటే మన యొక్క ఆర్గ్లో ఎంతమంది యూజర్స్ ఉంటారో వాళ్ళు అన్నమాట. సో ఇంకొకటి అనదర్ అపెక్స్ క్లాస్. సో ఎక్కడి నుంచి అయినా ఈ యొక్క క్లాస్ని పిలవచ్చు. ఎప్పుడు మనం యాక్సెస్ మోడిఫైయర్ ఇక్కడ పబ్లిక్ అని ఇచ్చినప్పుడు ఈ యొక్క క్లాస్ని ఇక్కడి నుంచి వీళ్ళు ఎవరైనా పిలవచ్చు, అంటే కాల్ చేయొచ్చు. ఓకే, కాల్ చేస్తే ఏమవుతుంది, ఆ యొక్క అపెక్స్ క్లాస్ మనకి రెస్పాండ్ అవుతుంది. ఓకేనా, అపెక్స్ క్లాస్ రెస్పాండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ అయిపోయింది. ప్రైవేట్ అంటే ఏంటి,
ప్రైవేట్ జనరల్గా మనం ఈ ప్రైవేట్ అనేది మనం యూజ్ చేయం. ఎందుకు అంటే అసలు ప్రైవేట్ అని రాసినప్పుడు మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ టెస్టింగ్ పర్పస్ టెస్ట్ మాత్రం చేసేటప్పుడు మాత్రమే కాల్ చేస్తాం వీటిని. ఓకేనా, టెస్ట్ చేసేటప్పుడు అంటే టెస్ట్ క్లాసులు రాసేటప్పుడు మాత్రమే ప్రైవేట్ని యూజ్ చేస్తాం. అంతకంటే మనము యూజ్ చేయలేము. యూ కాంట్ కాల్ ఫ్రమ్ ఎనీవేర్ within this org or outside. అసలు మనం పిలవలేమన్నమాట. సో ఈ యొక్క ప్రైవేట్ అని రాసిన క్లాస్ని మనం యూజ్ చేయలేం. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అది మనము రాయము కూడా రెగ్యులర్గా. సో గ్లోబల్ అని మనము క్లాస్ తీసుకున్నాము జనరల్లీ. ఓకే, గ్లోబల్ అని తీసుకున్నప్పుడు మనము ఆ గ్లోబల్ అని తీసుకున్న అపెక్స్ క్లాసు ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో గ్లోబల్ అంటేనే మనకు అర్థం కావాలి. గ్లోబల్ అంటే ఏంటి, ఎక్కడైనా సపోజ్ మన యొక్క ఆర్గ్లో అయినా పర్వాలేదు, యూజరు అవుట్ సైడ్ యొక్క ఆర్గ్, సేల్స్ ఫోర్స్ ఆర్గ్ అయినా నో ప్రాబ్లము, వేరే టెక్నాలజీ. ఓకే, సో వేరే టెక్నాలజీ అయినా నో ప్రాబ్లము. అలాంటప్పుడు అవుట్ సైడ్, ఇది ఈ క్లాస్ ఎక్కడ పనిచేస్తుంది, అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్స్ అండ్ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, నో ప్రాబ్లం. సో ఆ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్స్లో మనకి ఏముంటాయి జనరల్లీ, ఫ్రమ్ అదర్ సేల్స్ ఫోర్స్, అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ మీన్స్ అవుట్ సైడ్ ఆర్గ్. సో ఈ ఆర్గ్లో మీరున్నారు, ఇంకొక ఆర్గ్లో అనదర్ యూజర్ ఉన్నారు అనుకుందాం. ఆ యూజర్ ఈ గ్లోబల్ క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అనదర్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రమ్ అదర్ టెక్నాలజీస్ లైక్ జావా, .NET, AWS, like that. Okay, other technologies. ఇవి టెక్నాలజీస్. ఇక్కడ వచ్చేసి అదర్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ అంటే డెవలపర్ అయినా కావచ్చు, డెవలపర్ ఆర్గ్స్ అయినా కావచ్చు, లేదంటే శాండ్ బాక్సెస్ ఆర్ ప్రొడక్షన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇంకొకటి ఏంటి, ఇంటిగ్రేషన్స్లో మనం వాడతాం ఇవి గ్లోబల్స్, ఇంటిగ్రేషన్. ఓకే, సో ఈ విధంగా మనం పబ్లిక్, ప్రైవేట్, గ్లోబల్ వీటి యొక్క పని తెలిసినప్పుడు మనం అపెక్స్ క్లాస్ని క్రియేట్ చేస్తాం. జనరల్లీ మనం రాసిన పబ్లిక్ అనే అపెక్స్ క్లాసు మనం అవుట్ సైడ్ వాడలేం. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సో అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ లేదంటే అవుట్ సైడ్ టెక్నాలజీకి మనం యూజ్ చేయాలంటే ఏం చేయాలి, గ్లోబల్ అని రాయాలి క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ మనం రాసేటప్పుడు యాక్సెస్ మోడిఫైర్ ఏంటి, యాజ్ ఆఫ్ నో మూడిట్లో ఏదైనా ఒకటి కావచ్చు. సో అది ఇవ్వడం బట్టి మనకి ఇక్కడ దీని యొక్క పని అనేది మనకు యాక్సెస్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. సో పబ్లిక్ ఇస్తే మనం ఎవరైనా మన విత్ ఇన్ ద ఆర్గ్లో ఎవరైనా యూజ్ చేయొచ్చు. ప్రైవేట్ ఇస్తే మనం ఎవ్వరు యూజ్ చేయలేము, ఓన్లీ ఆ పర్టికులర్ క్లాస్ మాత్రమే వర్క్ అవుతుంది. ఆ ఒక అపెక్స్ క్లాసు ఎక్కడైతే ఉంటుందో అక్కడనే. లేదు అంటే టెస్ట్ క్లాస్లో మనం రాస్తూ ఉంటాము. లేదు ఇంకొకటి వచ్చేసి గ్లోబల్ ఏంటి, గ్లోబల్ అనగానే గ్లోబ్ అంటున్నాం. సో ఎక్కడైనా, గ్లోబ్ అంటే మనకు అనంతం, ఇక విశ్వం, ఎక్కడైనా ఏ ఆర్గనైజేషన్లో అయినా అది రాసుకుంటే మనం ఒక పర్మిషన్స్ ఇంటిగ్రేషన్ ద్వారా అయినా ఇవ్వచ్చు, లేదంటే అదర్ టెక్నాలజీ ద్వారా అయినా మనకు తీసుకోవచ్చు. అదర్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్, వేరే ఒక ఆర్గ్ అయినా మనం యాక్సెస్ చేయొచ్చు గ్లోబల్ అని రాస్తే. ఓకేనా, జనరల్గా నెక్స్ట్. సో అపెక్స్ యొక్క సింటాక్స్ తెలిసింది. సో అపెక్స్ క్లాస్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో తెలుసుకుందాం. సో అపెక్స్ క్లాస్ క్రియేట్ చేసే ముందు మనకి ఇవన్నీ క్లోజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు దాకా మనం ఎగ్జిక్యూషన్ చేసాం కదా,
ఇవన్నీ మనం క్లోజ్ చేయాలి. కన్సోల్కి సంబంధించిన ట్యాబ్స్ అన్నివి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే జనరల్గా మాన్యువల్గా 1 బై 1 క్లోజ్ చేయొచ్చు. ఓకే. సో క్లోజ్ చేయాలంటే మనకు కీబోర్డ్లో షార్ట్కట్ కీస్ ఉంటాయి. ఓకేనా, అక్కడ నుంచి అయినా మనం క్లోజ్ చేయొచ్చు. కంట్రోల్ పట్టుకొని మనకి ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది కదా, ఆ స్లాష్ అంటే సింగిల్గా క్లోజ్ అవుతుంది కదా. సో అట్లా కాకుండా మల్టిపుల్గా మొత్తం క్లోజ్ అవ్వాలనుకుంటే కంట్రోల్ ఆల్ట్ ఫార్వర్డ్ స్లాష్ మొత్తం క్లియర్ అయిపోతాయి. ఓకేనా, అవి కొన్ని తెలియాలి మనకు పదాలు, కీస్ కూడా షార్ట్కట్ కీస్, ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే మనకు యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, లేదు అంటే మీకు ఇక్కడ హెల్ప్ అని ఉంది కదా, సో ఈ హెల్ప్లో షార్ట్కట్ కీస్ ఉంటాయి. ఈ అనానమస్ విండో మనకు డెవలపర్ కన్సోల్కి సంబంధించిన షార్ట్కట్ కీస్ అనమాట. ఏ విధంగా మనం ఈ షార్ట్కట్ కీస్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇందాక క్లోజ్ అని అన్నాం కదా, సింగిల్ కంట్రోల్ ప్లస్ స్లాష్, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ స్లాష్. సో ఇవి ఏం చేస్తాము, క్లోజ్ ఆల్ అట్లా. ఓకేనా, అనానమస్ విండో కంట్రోల్ ఈ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో మనం షార్ట్కట్ కీస్ కొన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం, వాటిని మీరు స్టార్టింగ్ స్టేజ్లో చాలా తెలియదు కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు రియల్ అపెక్స్ క్లాస్ క్రియేట్ చేయబోతున్నాం డైరెక్ట్గా. ఓకే, సో ఇప్పటిదాకా మనం అపెక్స్ క్లాస్ క్రియేట్ చేసామా, లేదు. సో జాగ్రత్తగా మీరు అపెక్స్ క్లాస్ ఇప్పుడు నేను చెప్పింది వినాలి. మీరు అపెక్స్ క్లాస్కి సంబంధించిన అసైన్మెంట్స్ వస్తాయి ఇప్పుడు ఈరోజు, ఆ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి. ఓకేనా, శ్రద్ధగా వినాలి. సపోజ్ ఇప్పుడు నేను అపెక్స్ క్లాస్ ఒకటి క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాను, ఫైల్ మెను. సో ఈ ఫైల్ మెను మనకి ఎక్కడ ఉంది, ఇది డెవలపర్ కన్సోల్ అంతే కదా. ఈ డెవలపర్ కన్సోల్లో సపోజ్ నాకు ఇక్కడ లేదు, స్టార్టింగ్ నుంచి వద్దాం. ఓకే, అనానమస్ విండో. సో ఇక్కడ డెవలపర్ కన్సోల్ ఉందా, ఈ డెవలపర్ కన్సోల్ మీద క్లిక్ చేసి మనకు డెవలపర్ కన్సోల్ వస్తుంది కదా ఇట్లా. సో డెవలపర్ సంబంధించింది వచ్చినప్పుడు ఇవన్నీ ట్యాబ్స్ మనం ప్రీవియస్ ఏదైతే ఓపెన్ చేసామో అవన్నీ రావడం జరుగుతుంది. షార్ట్కట్ కీస్ ఏంది, కంట్రోల్ ఆల్ట్ స్లాష్ అన్నీ పోతాయి. ఓకే, తర్వాత మనం ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి న్యూ అపెక్స్ క్లాస్, ఇది న్యూ అపెక్స్ క్లాస్. ఓకేనా, నావిగేషన్ ఫైల్ న్యూ అపెక్స్ క్లాస్. ఓకే, సో ఇక్కడ అపెక్స్ క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఓకే, సో నేమ్స్ జనరల్గా అందరూ మనము స్మాల్ నెంబర్ తోటి ఇట్లా టైప్ చేయొద్దు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, స్మాల్ నెంబర్లు ఇవ్వకూడదు, తీసుకుంటుంది సిస్టమ్, బట్ అలా ఇవ్వకూడదు. ఓకే, ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఓకే, ఫస్ట్ లెటర్ మనం క్యాపిటల్ ద్వారా ఇవ్వాలి. ఏదైనా ఏ పేరైనా ఇవ్వచ్చు. సో సపోజ్ మీరు ఫస్ట్ నేమ్ నెంబర్తో ఇవ్వకూడదు, మళ్ళీ జనరల్లీ 1 అని ఇచ్చి జనరల్గా ఫస్ట్ క్లాస్ అని ఇట్లా ఇవ్వకూడదు. ఏమవుతుంది, తీసుకోదు సిస్టమ్. ఎందుకు, లీగల్ నేమ్ ఇవ్వండి, ఇది నాట్ ఏ లీగల్ నేమ్. సో నెంబర్ అనేది ఉండకూడదు, అదొకటి గమనించాలి. ఓకే, క్లాస్ నెంబర్ తోటి స్టార్టింగ్ ఇవ్వకూడదు. ఓకే, ఎండింగ్ ఇవ్వచ్చు, ఫస్ట్ నేమ్ ఫస్ట్ క్లాస్ అని రాసి ఇట్లా నెంబర్ ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇట్లా స్పేస్ కూడా ఇవ్వకూడదు, జనరల్లీ స్పేస్ నాట్ ఏ లీగల్ నేమ్, స్పేస్ అనేది తీసుకోదు. ఓకేనా, అపెక్స్ క్లాస్ స్పేస్ ఉండదు. ఒక క్లాస్ క్రియేట్ చేయాలంటే మనకు ఏమేమి తెలుసుకుంటున్నాం, డైరెక్ట్లీ మనం ఏం చేస్తాం, జస్ట్ ఇట్లా రాసి వెళ్తాము, కానీ అదే పద్ధతి అని అనుకోకూడదు. అది ఎందుకు రాస్తున్నాం అట్లా అనేది తెలియాలి. సో వేరే విధంగా రాస్తే తీసుకోదు కదా, సో నెంబర్ ఇస్తే తీసుకోదు. ఓకేనా, స్మాల్ లెటర్ ఇస్తే తీసుకుంటుంది, బట్ అది కరెక్ట్ వే కాదన్నమాట. మనం క్యాపిటల్ లెటరే రాయాలి ఫస్ట్, ఏది రాసినా స్మాల్ రాయద్దు, ఇట్లా క్యాపిటల్ లెటర్ ఫస్ట్ రాసి మనం రాయాలన్నమాట. ఓకేనా, ఓకే, ఫస్ట్ మనం ఏ నేమ్ ఇద్దాం, జనరల్గా మై ఫస్ట్ క్లాస్. నేను ఈ విధంగా రాసుకోవచ్చు, స్పేస్ ఏమైనా ఉందా, మై ఫస్ట్ క్లాస్. సో మీకు ఇబ్బందిగా అనిపిస్తే మై అండర్స్కోర్ ఫస్ట్ క్లాస్ ఇలా అయినా రాసుకోవచ్చు, స్పేస్ లేదు కదా, నో ప్రాబ్లం. ఓకేనా, ఓకే, మళ్ళీ మీరు అండర్స్కోర్ ఇస్తే కన్ఫ్యూజన్ అనుకోవద్దు, ఇది స్పేస్ లేదు. ఓకే, సో ఇప్పుడు మనం అసలైన అపెక్స్ క్లాస్లోకి వచ్చేసాము. ఇప్పుడు ఇది
పబ్లిక్ అంటే ఏంటి మీకు ఇప్పుడు అర్థమైపోయింది. పబ్లిక్ అంటే ఏంటి యాక్సెస్ మాడిఫైయర్. ఓకే, పబ్లిక్ అంటే ఏంటి యాక్సెస్ మాడిఫైయర్. క్లాస్ అంటే ఏంటి క్లాస్ ఇది ఒక కీవర్డ్. క్లాస్ అంటే మనకి సేల్స్ఫోర్స్ సంబంధించిన కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవి మారవు అన్నమాట. క్లాసు ఇప్పుడు పబ్లిక్ క్లాసు మారదు. సపోజ్ వేరియబుల్ని నువ్వు ఇది వేరియబుల్ నేమ్ అంటాం, అంటే క్లాస్ నేమ్ ఈక్వల్ టు వేరియబుల్ నేమ్. సపోజ్ నేను ఇలా ఇచ్చాను, నో ప్రాబ్లం, సేవ్ అందాం, ఇక్కడ చేంజ్ అవుతుంది. సేవ్ అంటే మనకు అపెక్స్ క్లాసెస్ ఇట్లా వస్తుంది. ఒక నిమిషం, సేవింగ్ అవుతుంది. సో వచ్చేసింది, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు నువ్వు ఈ క్లాసెస్ని ఇలా అనలేవు. ఓకే, ఇలా అనలేవు, మనకేమవుతుంది ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఇది క్లాసెస్ ఉండదన్నమాట, ఎర్రర్ వచ్చేసింది. సో అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ క్లాస్ లైన్ నెంబర్ 1. సో ఏవి ఎలా ఉండాలో అలానే ఉంచాలి. ఓకేనా, పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైయర్, ఇది కీవర్డ్, ఇది వచ్చేసి మనకు క్లాస్ నేమ్. ఓకే, వేరియబుల్ నేమ్. ఓకే, క్లాస్ నేమ్ అండ్ వేరియబుల్ నేమ్, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ స్టేజ్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి క్లాస్ అంటే కీవర్డ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, కీవర్డ్. పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైయర్, ఈ యొక్క క్లాస్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలన్న పర్మిషన్. ఓకేనా, ఇప్పుడు రాసే క్లాసు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు విత్ ఇన్ ద ఆర్గ్లో. ఓకేనా, అవుట్ సైడ్కి వెళ్ళదు. సో ఓకేనా, ఇక్కడ సపోజ్ గ్లోబల్ అని రాస్తాను. ఓకే, సో గ్లోబల్ అని రాస్తే ఏమైంది, ఈ యొక్క క్లాస్ని మనం ఎక్కడైనా అవుట్ సైడ్ యూజ్ చేయొచ్చు. గ్లోబల్ అని రాసి సేవ్ చేస్తాను. ఓకేనా, ఓకే, సో గ్లోబల్ అని రాసి సేవ్ చేసినప్పుడు ఈ యొక్క క్లాస్ని నేను అవుట్ సైడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నేను ప్రైవేట్ అని రాస్తాను. చూడండి ఏమైద్దాం, ప్రైవేట్. ఓకే, ప్రైవేట్ తీసుకోదు మనకు. టాప్ లెవెల్ టైప్ మస్ట్ హ్యావ్ పబ్లిక్ ఆర్ గ్లోబల్, ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వాలి మనకు టాప్ లెవెల్లో. సో మనం జనరల్గా రెగ్యులర్గా ప్రైవేటే యూజ్ చేయము. సో మనం యూజ్ చేయాల్సింది ఏంటి, మనం ఎప్పుడు క్లాస్ రాసినా పబ్లిక్ అనే రాస్తాము. ఓకేనా, సో ఆ పబ్లిక్ అని ఎందుకు రాస్తామన్నది ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందా. జనరల్గా ఒక అపెక్స్ క్లాస్ రాయాలంటే పబ్లిక్ అనే రాయాలి అని రాస్తుడు కాదు. ఆ పబ్లిక్ ఎందుకు రాయాలి, అక్కడ క్లాస్ అనేది ఎందుకు రాయాలి, క్లాస్ నేమ్, క్లాస్ తర్వాత అక్కడ వేరియబుల్ నేమ్స్ని మన ఇష్టంగా రాస్తున్నాం. మరి పబ్లిక్ కాడ ఇంకేమైనా రాయొచ్చు, క్లాస్ కాడ ఏమైనా రాయొచ్చు అంటే రాయకూడదు. అది ఎందుకు రాయకూడదు, ఇప్పుడు అర్థమైందా. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం ఈరోజు దాకా అనానమస్ విండోలో రాసాము. ఓకేనా, వేరియబుల్ డిక్లరేషన్ అంతా అనానమస్ విండోలో చేస్తాము. ఇప్పుడు అపెక్స్ క్లాస్లో వేరియబుల్ డిక్లరేషన్ చేస్తున్నాను. సో ఎవరైనా వచ్చి ఈ అపెక్స్ క్లాస్ చూస్తే మనం డైరెక్ట్లీ ఇట్లా స్ట్రింగ్ అని రాస్తే మనకు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, కామెంట్స్ అని చెప్పాను కదా నిన్న, ఈరోజు కామెంట్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ కామెంట్స్ని మనం ఇట్లా కామెంటింగ్ ఇవ్వాలి. కామెంటింగ్ ఇచ్చి హెడ్డింగ్ రాసుకోవచ్చు, అది ఆప్షనల్, కానీ రాసుకుంటే బెటర్, కోడ్ మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఏంటిది వేరియబుల్ డిక్లరేషన్. సమ్ వదిలేయండి. ఓకే, సో వేరియబుల్ డిక్లరేషన్లో మీరు ఇప్పుడు ఏమైతే రాయాలనుకుంటున్నారో వాటిని రాయాలి. సో వాటిని రాసేటప్పుడు మనం ఏ విధంగా రాస్తాం, జనరల్గా స్ట్రింగ్ అని రాసి మన అకౌంట్ నేమ్, జనరల్గా నేను వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను, అకౌంట్ నేమ్ అని ఇచ్చాను. అకౌంట్ నేమ్ అని ఇచ్చి మనం ఏం చేయాలి, సింగిల్ కోట్స్ అండ్ వాల్యూ ఇస్తే వాల్యూ ఇవ్వాలి. ఓకేనా, సో సమ్ వాల్యూ అకౌంట్ నేమ్ ఇచ్చేసాను. ఓకే, స్ట్రింగ్. సో ఇప్పుడు నేను సేవ్ అంటాను. మనం సేవ్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ ఏ విధంగా సేవ్ చేస్తాము, జస్ట్ స్ట్రింగ్ అనే సేవ్ చేస్తాం. ఓకేనా, మనం జస్ట్ స్ట్రింగ్ అనే సేవ్ చేద్దాం. స్ట్రింగ్ అంటే ఏంటి, డేటా టైప్, గుర్తుపెట్టుకోవాలి. స్ట్రింగ్ అనేది డేటా టైప్. అదేవిధంగా ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటాను, రేటింగ్ అనేది వాల్యూ, పిక్ లిస్ట్ వాల్యూ కదా, పిక్ లిస్ట్ వాల్యూ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. పిక్ లిస్ట్ వాల్యూ కోల్డ్. ఓకే,
నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఇద్దాం, స్ట్రింగ్ ఫోన్. ఇప్పుడు మీకు అవి చూస్తే కొత్తగా అనిపిస్తున్నాయా? లేదు కదా. జనరల్గా స్ట్రింగ్ అంటే ఏంటిది, రేటింగ్ అంటే ఏంటిది, కోల్డ్ అంటే ఏంటిది. కోల్డ్ అంటే ఏంటిది? వాల్యూ. ఓకేనా, సింగిల్ కోట్స్లు ఇచ్చాము, వాల్యూ, స్ట్రింగ్ వాల్యూ. రేటింగ్ అంటే ఏంటిది? రేటింగ్ అనేది వేరియబుల్. స్ట్రింగ్ అంటే డేటా టైప్. సో ఫోన్ నెంబర్ అంటున్నాం, ఫోన్ స్ట్రింగ్. సో ఏదైనా ఒక ఫోన్ నెంబర్. ఓకే. సో ఇంకొకటి వేరే డేటా టైప్ తీసుకుందాం. ఓకేనా. సో డెసిమల్ నెంబర్ తీసుకుందాం, కరెన్సీ, డేటా టైప్ ఇంటీజర్. కరెన్సీని మనం ఏ విధంగా చేయొచ్చు? ఇంటీజర్ ఆర్ డెసిమల్. సో ఇంటీజర్ అని ఇచ్చిన నో ప్రాబ్లం. ఇంటీజర్ యాన్యువల్ రెవెన్యూ, సంథింగ్ యాన్యువల్ రెవెన్యూ ఏదైనా ఇవ్వచ్చు, మనము రెవెన్యూకి సంబంధించి ఇస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఇచ్చేది కరెక్టా తప్ప? ఇప్పుడు నేను ఇట్లా 10,000 ఇచ్చాను, ఈ వాల్యూ తప్ప రైటా? మిస్టేక్ ఉందా? సేవ్, మిస్టేక్. యాన్యువల్ రెవెన్యూ ఇంటీజర్ ఏమైనా వచ్చింది? ఎర్రర్ రావాలి, కానీ అది ఎందుకు వచ్చిందో తెలియాలి. ఓకేనా. ఇన్వాలిడ్ టైప్, లైన్ నెంబర్ 6 చదవాలి. ఇన్వాలిడ్ టైప్ వచ్చిందా? ఎందుకు వచ్చింది? మనం ఇంటీజర్ అన్నాము, సింగిల్ కోట్స్లో ఇచ్చాము. కండిషన్ ఏంటి? మనం జనరల్గా రాయాలి అంటే సింగిల్ కోట్స్ ఎక్కడ ఇవ్వాలి? స్ట్రింగ్కి అండ్ ఐడికి మాత్రమే ఇవ్వాలి, అంతేనా? స్ట్రింగ్కి ఐడికి మాత్రమే సింగిల్ కోట్స్ ఇవ్వాలి. మనం ఇక్కడ ఇంటీజర్కి ఇచ్చాం, సో ఇవ్వకూడదు. ఓకేనా. సేవ్ అన్నారు. ఓకే. ఇంకొక మిస్టేక్, వేరియబుల్ నేమ్ ఏం చేసాము? యాన్యువల్ రెవెన్యూ, ఇక్కడ అకౌంట్ నేమ్. సో అకౌంట్ నేమ్ ఇలా ఇస్తే ఏమవుతుంది? అది ఎర్రర్ వస్తుంది. సో వేరియబుల్ నేమ్ స్పేస్ లేకుండా ఉండాలి. సో వేరియబుల్ నేమ్ స్పేస్ లేకుండా ఉండాలి. సేవ్ అంటే ఎర్రర్స్ అన్నీ పోయాయి. ఓకేనా. సో చిన్న చిన్న ఎర్రర్స్ వల్ల మీకు ఆ ఎర్రర్ ఏందో ఐడెంటిఫై రావాలి. ఇప్పుడు మనకు స్పేస్ లేకుండా రాసాము, ఓకే ఫైన్. సమ్ టైమ్స్ మీకు ఎర్రర్ వస్తుంది, అరే ఎందుకు వచ్చింది ఎర్రర్? స్పేస్ రాసాము, ఎర్రర్ వచ్చింది. సో అప్పుడు ఆ స్పేస్, అది లైన్ నెంబర్ ఏంటో చూసుకోవాలి, ఎర్రర్ ఆ చూసుకొని మనం ఈ విధంగా రాయాలి. ఓకేనా. సో నెక్స్ట్, ఇప్పుడు ఈ యొక్క అపెక్స్ క్లాస్ ఉంది జనరల్లీ. ఓకే. సో ఇప్పుడు ఇందులో వాల్యూస్ని నేను జనరల్గా నేను ఇది క్లాస్ లెవెల్ అంటారు దీన్ని. ఈ క్లాస్ లెవెల్లో మాత్రమే వేరియబుల్స్ని రాశాను, డిక్లేర్ చేశాను. కొన్ని వాల్యూస్ రాద్దాము, డిక్లేర్ మాత్రమే చేద్దాం, అసైన్ చేయొద్దు. ఓకేనా. ఇప్పుడు అసైన్ చేసాం అన్ని వాల్యూస్. సమ్ స్ట్రింగ్ ఈమెయిల్. సో ఈమెయిల్ నేను ఏం చేశాను? జస్ట్ నార్మల్గా వదిలేసాను. అండ్ ఇంకొక దానికి మనం ఇవ్వకూడదు, డిక్లేర్ మాత్రమే చేద్దాం. ఓకేనా. స్ట్రింగ్ ఆర్ ఇంటీజర్ ఏదైనా ఒకటి కాదు, ఏదైనా ఒకటి తీసుకుందాం. సంథింగ్ బ్రాంచ్. ఓకే. సేవ్. ఇక్కడ ఏం చేసాము? వేరియబుల్ని ఓన్లీ డిక్లేర్ చేసాము, ఇక్కడ వాల్యూ అనేది ఇవ్వలేదు, వీటన్నిటికీ వాల్యూస్ ఇచ్చాం. ఓకేనా. ఇదంతా మనకు రిపీటెడ్ థింగ్సే, కానీ ఇవి మనకు యూజ్ అవుతాయి మనం ఫ్యూచర్ కోడ్ రాస్తూ ఉంటే మీకు అప్పుడు ఫాస్ట్గా వెళ్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ అర్థమవుతుంటాయి. స్టార్టింగ్ స్టేజ్లో స్లోగానే ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే ఇవి మీకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, కొత్త టెక్నాలజీ. సో 1కి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తేనే మనం అక్కడ చివరికి వచ్చేసరికి ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఓకేనా. సో స్ట్రింగ్ అనేది ఏంటి? డేటా టైప్. బ్రాంచ్ అనేది వేరియబుల్ నేమ్. ఇక్కడ వేరియబుల్ నేమ్, ఇక్కడ నేను వాల్యూ అనేది ఏమి ఇవ్వలేదు, ఇక్కడ మొత్తానికి ఇవ్వలేదు, ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేసాము. ఓకేనా. సో మనం వాల్యూని అసైన్ చేసాము వేరియబుల్కి, మనం వేరియబుల్ని డిక్లేర్ చేసాము.
ఓకే, డన్. సో నెక్స్ట్ ఈ యొక్క అపెక్స్ క్లాస్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సపోజ్ ఎగ్జిక్యూట్ అంటే మీన్స్ కాల్ చేయాలి. వేరే అపెక్స్ క్లాస్లోనే కాల్ చేసుకోవచ్చు, లేదంటే ఈ యొక్క అపెక్స్ క్లాస్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ యొక్క అపెక్స్ క్లాస్ని వేరే అపెక్స్ క్లాస్లో పిలవాలి అని అంటే మనకేంటి సింటాక్స్. జనరల్లీ నేను సింటాక్స్ ఇక్కడ కామెంట్స్ రూపంలో రాస్తున్నాను. ఓకే, జెనరిక్ సింటాక్స్. సో అపెక్స్ క్లాస్ నేమ్, ఓకే, వేరియబుల్ నేమ్ ఏదైనా కావచ్చు, వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అపెక్స్ క్లాస్ నేమ్, దట్స్ ఇట్. ఇది మనకు జెనరిక్ సింటాక్స్. ఏదైనా ఒక అపెక్స్ క్లాస్ని ఇన్ ఫ్యూచర్లో మీరు ఏదైనా ఒక అపెక్స్ క్లాస్, ఈ యొక్క అపెక్స్ క్లాస్ ఉందండి ఇక్కడ పబ్లిక్ క్లాస్ నేమ్, ఇది ఒక అపెక్స్ క్లాస్. ఈ యొక్క అపెక్స్ క్లాస్ని నేను పిలవాలి అంటే కాల్ చేయాలి, వేరే క్లాస్లో నేను కాల్ చేయాలి అని అనుకున్నాను, లేదు ఎగ్జిక్యూషన్ చేయాలి. ఇప్పుడు అనానమస్ విండోలో ఈ అపెక్స్ క్లాస్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇదంతా కోడ్ మనం అనానమస్ విండోలో రాసాం ఇందాక, ఓకేనా. యాజ్ ఆఫ్ నౌ ఇందాక మనం అనానమస్ విండోలో రాసాం, ఇప్పుడు మాత్రమే మనం అపెక్స్ క్లాస్లో రాసాం. సో ఈ యొక్క అపెక్స్ క్లాస్ని మనం అనానమస్ విండోలో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకో, ఏ విధంగా చేయాలి, క్లాస్ నేమ్ అపెక్స్ క్లాస్ నేమ్. సో ఏంటిది అక్కడ సింటాక్స్ని మనం రాయాలి, జెనరిక్ సింటాక్స్ టు నార్మల్ సింటాక్స్ ఏంటి, క్లాస్ నేమ్ ఏంటి, మై ఫస్ట్ క్లాస్. సో వేరియబుల్ నేమ్ అంటుండు, వేరియబుల్ నేమ్ అంటే ఏదైనా, ఓకేనా. వేరియబుల్ ఎస్టీ అని రాస్తున్నాను, ఎస్ఎఫ్డిసి తెలుగు అలా, ఈజ్ ఈక్వల్స్ తర్వాత ఏంటి న్యూ అనే కీవర్డ్. అది ఆ కీవర్డ్లు మారవు. క్లాస్ అనేది ఏ విధంగా ఉంది కీవర్డ్, న్యూ అనేది కూడా కీవర్డ్ మారదు, ఓకేనా. మళ్ళీ అపెక్స్ క్లాస్ నేమ్ ఏంటి, మై ఫస్ట్ క్లాస్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ పాసింగ్, దట్స్ ఇట్. ఈ విధంగా రాయడం వల్ల మీరు ఈ యొక్క అపెక్స్ క్లాస్ని బయటికి కాల్ చేస్తున్నాం. ఏ విధంగా రాయడం, మై ఫస్ట్ క్లాస్ అనేది క్లాస్ నేము, ఎస్టీ అనేది వేరియబుల్, న్యూ అనేది కీవర్డ్, మళ్ళీ అపెక్స్ క్లాస్ అనమాట. ఇక్కడ ఏదైతే అపెక్స్ క్లాస్ ఇస్తామో అదే అపెక్స్ క్లాస్ని ఇక్కడ రాయాలి, ఓకేనా. ఆ విధంగా రాస్తే ఈ యొక్క అపెక్స్ క్లాస్ని మనం కాల్ చేసినట్టు, ఓకేనా. ఈ యొక్క అపెక్స్ క్లాస్ మొత్తం ఇక్కడికి వస్తుంది, ఈ ఎస్టీ వేరియబుల్కి వచ్చేస్తుంది మొత్తం. ఈ వాల్యూస్ అన్నీ ఎక్కడికి వస్తాయి, ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ ఈ ఎస్టీలోకి వచ్చేసినాయి, ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సేమ్ ఇదే విధంగా మనం అనానమస్ విండోలో రాసి ఎగ్జిక్యూట్ చేస్తాం. జనరలీ అక్కడ ఉన్న డేటా టైప్స్, ఇక్కడ ఉన్న వేరియబుల్స్ అన్నీ ఇక్కడ రాసాం కదా ప్రీవియస్లీ. సో అలా రాయకుండా ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, నేను ఇప్పుడు ఏం రాస్తున్నాను, జస్ట్ అపెక్స్ క్లాస్. సో మన సింటాక్స్ ఏంటి, అపెక్స్ క్లాస్ వేరియబుల్ నేమ్ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అపెక్స్ క్లాస్ నేమ్. సో అదే విధంగా రాద్దాం, జస్ట్ అపెక్స్ క్లాస్ వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. అక్కడ మనం ఎస్టీ అని ఇచ్చాం కదా, డిపి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అపెక్స్ క్లాస్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ పాస్, అంతే. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ ఉందా, సో ఎగ్జిక్యూట్స్ని మనం క్లిక్ చేస్తే ఈ యొక్క అపెక్స్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ అపెక్స్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ మెథడ్స్ ఉంటే మెథడ్స్కి మనం వేరే విధంగా అంటే మెథడ్ని నేమ్ని పిలవాలి, అది మనం తర్వాత నెక్స్ట్ కమింగ్ సెషన్లో తెలుసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ మనం ఒక అపెక్స్ క్లాస్ని ఓన్లీ ఇప్పుడు క్లాస్ లెవెల్లో ఉన్నాయి మాత్రమే వేరియబుల్ మనకు ఎగ్జిక్యూషన్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రక్రియ ద్వారా. సో ఇక్కడ డిపి అని ఉందా, సో డిపి అనే దాంట్లకు ఈ యొక్క వేరియబుల్స్ అన్నీ రావడం జరుగుతుంది, వాల్యూస్ అనేది. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ అందాం, ఈ యొక్క అపెక్స్ క్లాస్ యొక్క ఎగ్జిక్యూషన్ రిజల్ట్ చూద్దాం. ఓకే, సో ఎగ్జిక్యూషన్ చేసాము. సో ఓకే, మై ఫస్ట్ క్లాస్ అండ్ వేరియబుల్స్
ఓకే, బైట్స్ దిస్ అకౌంట్ నేమ్. ఓకే, అండ్ లైన్ నెంబర్ ఎంత 3. ఒకసారి మనం క్లాస్ చూసుకుందాం. లైన్ నెంబర్ 3 అండ్ లైన్ నెంబర్ 4, 5, 6, 7, 8 వరకు. సో మనం జనరల్గా 7, 8 చూద్దాము. 7లో వాల్యూ ఏమొచ్చింది, 8లో ఏమొచ్చింది. 7లో వాల్యూ ఎంటీ వచ్చేసింది. ఓకే, సో మళ్ళీ 8లో వాల్యూ, 8లో మనం ఏమి ఇచ్చాం, 8 నల్ వాల్యూ రావాలి. 8 వాల్యూ ఏం తీసుకోలేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డిపి అని ఉందా. డిపిలో మనకు డిపి అంటే ఏంటిది, మనం ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఎగ్జిక్యూషన్ అప్పుడు అననమస్ విండోలో ఇక్కడ ఇచ్చాము కదా, ఇక్కడ డిపి అని. సో ఇందులోకి ఆ వేరియబుల్స్ అన్నీ వచ్చేసినాయి. చూసుకుంటే ఇక్కడ వేరియబుల్స్, ఇక్కడ ఏదైతే ఉందో అకౌంట్ నేమ్, రెవెన్యూ, ఈమెయిల్, ఫోన్ నంబర్. ఓకేనా, ఈమెయిల్ ఎంటీ తీసుకుంది, ఫోన్ నంబర్, రేటింగ్, కోల్డ్ అని వచ్చేసిందా. సో ఏదైతే వాల్యూస్, ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో, మనం ఏదైతే అపెక్స్ క్లాస్కి అసైన్ చేసామో ఆ వాల్యూస్ అన్నీ ఎక్కడ స్టోర్ అయినాయి, ఈ యొక్క డిపి వేరియబుల్లో స్టోర్ అయినాయి. ఓకేనా, ఈ డిపి వేరియబుల్ ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను డిపి అని ఇచ్చాను, మీరు అక్కడ ఏది ఇచ్చినా నో ప్రాబ్లం. ఓకేనా, వేరియబుల్ క్లాస్ నేమ్ మాత్రం మనం ఏదైతే క్లాస్ ఎగ్జిక్యూషన్ అవ్వాలో అదే ఇవ్వాలి. ఇక్కడ కూడా అదే క్లాస్ నేమ్ న్యూ అని మనం కీవర్డ్ని ఇవ్వాలి. ఓకేనా, అప్పుడు మనం ఏంటంటే ఒక అపెక్స్ క్లాస్ని పిలిచినట్టు. యాక్చువల్లీ అపెక్స్ కాలింగ్ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఓకేనా, కాల్ టు వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. ఓకే, అలా అన్నమాట. ఈ అననమస్ విండో అనేది కూడా ఒక క్లాస్. ఓకే, మనం ఇక్కడ రాసాం ఇది ఒక క్లాస్. ఓకే, మీరు జనరల్గా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అసైన్మెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు అసైన్మెంట్స్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనం ఒక అపెక్స్ క్లాస్ రాసాము. ఇది క్లోజ్ చేద్దాము. ఓకే, సో ఇప్పుడు ఇదే ఒక అపెక్స్ క్లాస్. ఓకే, ఈ అపెక్స్ క్లాస్లో మనం జస్ట్ కొన్ని వేరియబుల్స్ మాత్రమే తీసుకున్నాను నేను, కొన్ని వేరియబుల్స్. ఓకే, ఆ వేరియబుల్స్ని నేను మాన్యువల్గా నార్మల్గా తీసుకున్నాను. మీరు అలా కాకుండా జనరల్గా ఇక్కడ అకౌంట్ అని ఉంటుందా, సో అకౌంట్ అనే ఆబ్జెక్ట్, సో అవన్నీ మనకు తెలుసు కదా, ఆబ్జెక్ట్కి అడ్మిన్లో తెలుసుకుంటారు కదా ఆబ్జెక్ట్. సో ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క ఫీల్డ్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని ఏమంటాం, ఫీల్డ్స్. ఓకే, సో అడ్మిన్లో మనం ఇవన్నీ ఫీల్డ్స్ అంటాం. ఈ యొక్క ఫీల్డ్స్ని ఏ విధంగా తీసుకున్నాం, డేటా టైప్ని మనము డెవలప్మెంట్లో వేరియబుల్ నేమ్ అండ్ ఇక్కడ మనకి అది స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, లేదంటే ఇంటీజర్ అయితే ఇంటీజర్, బూలియన్ అయితే బూలియన్, చెక్ బాక్స్ అయితే చెక్ బాక్స్, డేట్ అయితే డేట్. సో ఆ విధంగా తీసుకున్నాం. సో మీరేం చేయాలి, ఒక అపెక్స్ క్లాస్ క్రియేట్ చేసి ఈ యొక్క వాల్యూస్ అన్నింటినీ మీరు అపెక్స్ క్లాస్లో రాయాలి. సో ఇప్పుడు అపెక్స్ క్లాస్లో నేను జస్ట్ నార్మల్గా అపెక్స్ క్లాస్ అని రాసి నేను ఏదో రాశాను ఫస్ట్ క్లాస్ అని. మీరు అలా కాకుండా అకౌంట్ అని రాయాలి. సో అకౌంట్కి సంబంధించిన ఫీల్డ్స్ అన్నింటినీ ఇక్కడ మీరు రాయాలి. సో స్ట్రింగ్, అకౌంట్ నేమ్, రేటింగ్ కూడా ఉంది. సో ఇక్కడ రేటింగ్ ఉంది కదా, సో ఇది రేటింగ్, ఫోన్ ఉంది, ఇట్లా ఫ్యాక్స్ ఉంది, వెబ్సైట్ ఉంది, ఇట్లా ప్రతిది ఎవ్రీథింగ్. ఆ డేటా టైప్ ఏంటి చూసుకోవాలి. ఈ డేటా టైప్లు ఎక్కడ ఉంటాయి, మనకు ఆబ్జెక్ట్ డీటెయిల్ పేజ్లో ఉంటాయి కదా, అందులోకి పోయి మనం రాసి చూసి ఆ డేటా టైప్ ఏంటో మనం రాయాలి. మాన్యువల్గా మనకు తెలుసు, అంటే కొన్ని ఇప్పుడు ఫోన్ అంటున్నాం, ఫోన్ అనేది ఫోన్ డేటా టైప్. సో డైరెక్ట్లీ మనం ఏం చేస్తున్నాం, ఫోన్ డేటా టైప్ని ఏంటిది, ఫోన్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఇక్కడ. ఓకేనా, ఫోన్ అనేది స్ట్రింగ్. సో అదేవిధంగా ఈ డేటా టైప్లన్నింటినీ మనం చూసుకుంటూ ఇక్కడ అన్ని ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో, ఇప్పుడు మనం 1, 2, 3, 4, 5, 6 రాసాం. అలా కాకుండా ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, డిస్క్రిప్షన్ వరకు, ఈ డిస్క్రిప్షన్ వరకు మొత్తం ఫీల్డ్స్ని మీరు రాయాలి. ఓకేనా, రాసిన తర్వాత మీరు ఈ వాల్యూస్ని ఇవ్వడం లేదు, ఇంకా డేటాబేస్లో పంపించట్లేదు. ప్రస్తుతము ఆ వాల్యూస్ని ఏ విధంగా మనం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం, ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాం, ఇక్కడ అడ్మిన్ ద్వారా మనం క్రియేట్ చేసాం.
సో ఇప్పుడు రేటింగ్ అనే ఫీల్డ్ని మనము ఇక్కడ డెవలప్మెంట్ ద్వారా క్రియేట్ చేసినట్టు ఇది. ఓకేనా? స్ట్రింగ్ అనే వాల్యూ, స్ట్రింగ్ అనే డేటా టైపు రేటింగ్ అనే ఫీల్డ్కి ఇక్కడ మనం కోల్డ్ అని ఇచ్చాం. ఇక్కడ నుంచి వాల్యూ ఇస్తున్నాం డెవలప్మెంట్ ద్వారా. అదే ఇక్కడైతే ఈజీగా ఇట్లా కోల్డ్ అని సేవ్ అంటే అయిపోయింది. ఓకేనా? కోల్డ్ అని సేవ్ అంటే ఇక్కడ అయిపోయింది. కానీ అక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటి, స్ట్రింగ్ డేటా టైపు, రేటింగ్, కోల్డ్. ఇక్కడ కూడా బ్యాక్ ఎండ్ మనం ఏం చేసాం, ఈ రేటింగ్ అనేది పిక్ లిస్ట్ వాల్యూ తీసుకున్నాం. సో ఒక డేటా టైప్ తీసుకున్నాం. సో ఆ విధంగా ఇక్కడ మనం ఏం చేయాలి, అకౌంట్. అదేవిధంగా ఇంకా మనం రెగ్యులర్గా వాడే ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఒక 5 స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ తీసుకోండి. ఓకే, సపోజ్ అసైన్మెంట్ చూద్దాం. అసైన్మెంట్ ఏంటి, ఆబ్జెక్ట్స్. ఎన్ని ఆబ్జెక్ట్స్, ఒక 5, 6 ఆర్ 7 చూద్దాం. ఒక నిమిషం అకౌంట్ ఆబ్జెక్ట్ చూద్దాం. ఓకే, అకౌంట్, క్యాంపెయిన్ అండ్ లీడ్, కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ అండ్ ఇవి మనకి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. ఓకే, 1 2 3 4 5 అయినాయి. ఓకే, డన్. కస్టమ్ ఆబ్జెక్ట్స్ కూడా తీసుకోండి మీకు ఒకవేళ. ఓకేనా? కస్టమ్ ఆబ్జెక్ట్స్ కూడా ఫస్ట్ ఆ నేమ్స్ తీసుకోండి. కస్టమ్ ఆబ్జెక్ట్స్ మీరు జనరల్గా మీ ఆర్క్లో మీరు క్రియేట్ చేసుకుంటే ఎనీ కస్టమ్ ఆబ్జెక్ట్ 2, లైక్ స్టూడెంట్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇది. ఓకే, కోర్స్. ఓకే, ఇవి కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో 2 కస్టమ్ ఆబ్జెక్ట్స్, ఒక 5 స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. అసైన్మెంట్స్ ఎన్ని, 7 ఆబ్జెక్ట్స్. ఓకే, 7 ఆబ్జెక్ట్స్కి అసైన్మెంట్ ఏంటి, అకౌంట్ అనే క్లాస్ క్రియేట్ చేయాలి. అందులో ఉన్న ఫీల్డ్స్ అంటే ఆ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ అన్నిటినీ రాయాలి. ఎగ్జిక్యూషన్ చూడాలి, ఏదైనా డౌట్ మిస్ అయిందా చూసుకోవాలి. ఏదైనా మీకు మిస్ అయింది అనిపిస్తే అది ఎందుకు మిస్ అయింది, మనం ఏం తప్పు చేసామని చూసుకోవాలి. సో ఎవ్రీథింగ్ మీకు అన్నీ పాసిబుల్గానే వస్తాయి. నో ప్రాబ్లం అనమాట. మనం అన్నింటినీ కవర్ చేసుకుంటూ వస్తున్నాం, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. సో క్యాంపెయిన్ అని తీసుకోవాలి, అలాగే లీడ్ తీసుకోవాలి, కాంటాక్ట్ తీసుకోవాలి, ఆపర్చునిటీ తీసుకోవాలి, స్టూడెంట్ తీసుకోవాలి, కోర్స్ తీసుకోవాలి. సో ఈ విధంగా ఎన్నైనాయి, అకౌంట్ అనేది ఒక క్లాసు, క్యాంపెయిన్ అనేది ఒక క్లాసు, లీడ్ అనేది ఒక క్లాసు, కాంటాక్ట్ అనేది ఒక క్లాసు. సో అకౌంట్ జనరల్గా మనం ఇక్కడ రాసాను, అకౌంట్ క్లాస్ అని రాసుకోవచ్చు, అకౌంట్ సిఎల్ఎస్. సో అకౌంట్ క్లాస్ అని నేను ఒకటి రాశాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, కాంటాక్ట్ క్లాస్ సిఎల్ఎస్ ఇలా అని రాసుకోవచ్చు, సిఎల్ఎస్ అని మనం ఇలా అని రాసుకోవచ్చు. సో కాంటాక్ట్స్ ఇది ఒక క్లాస్ అయిపోయింది. తర్వాత లీడ్ సిఎల్ఎస్. సో రాసి ఆ లీడ్లో ఉన్న వేరియబుల్ డిక్లరేషన్ అని ఇచ్చి అందులో ఉన్న వేరియబుల్స్ అన్నీ రాయండి. రాస్తే ఏమవుతుందంటే ఏ వేరియబుల్ ఏ డేటా టైపు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏవేవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో జనరల్గా ఈ యొక్క క్లాస్నే కాకుండా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ యొక్క 7 అసైన్మెంట్స్ని మీరు పూర్తి చేయాలి ఈ వీడియో చూసిన వెంటనే. ఓకే, డన్.